హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం కావాల్సిన పదార్థాలు అవన్నీ చూసేద్దాం. వెళ్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నేను దీనికోసం వైలెట్ కలర్లో ఉండే పొడవు వంకాయలు అయితే తీసుకున్నాను. దీంతో ఎలా చేయాలో చూద్దాము. ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 200 గ్రాముల వంకాయలు తీసుకున్నాను. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, దీనికి సరిపడా చింతపండు, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2, అవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి కడిగి. ఈ పచ్చిమిర్చిలోనే కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ధనియాలు అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి ఇది మనం రెడీగా ఉంచుకున్న దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఇవి కొంచెం మనం మగ్గించుకుందాము. దీంట్లోనే రెడీగా నేను జీలకర్ర, ధనియాలు కూడా వేసి ఉంచాను. ఇప్పుడు కొంచెం ఒక నిమిషం మనము మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇవి గ్రీన్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా మనం వంకాయని కాల్చి కూడా చేసే పద్ధతి అదొక వేరేగా ఉంటుందండి. అదొక పద్ధతి వేరు. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి కొంచెం మనకి మెత్తగా అవ్వాలండి వంకాయ ముక్కలు అయితే. ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా మగ్గితే సరిపోతుందండి. చూసారా అలా ముక్క కొంచెం. ఇప్పుడు మనం చింతపండు వేసేసుకుందాం. ఇందులో చింతపండు వేసిన తర్వాత కాసేపు అలా వేగనిద్దామండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అందులో ఉన్న పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు కూడా తీసి ఇందులో వేసుకున్నానండి ముందుగా. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులో వేసేస్తున్నాను. దీనికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకుని ఒకసారి ముందుగా దీని వరకు మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా అయితే మిక్సీ పట్టానండి. ఇప్పుడు దీంట్లోకే మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వంకాయ ముక్కలు ముందే వేస్తే బాగా మెత్తగా అయిపోతుందని ఈ టైంలో వేస్తున్నానండి. మీరు దీన్ని రోటి పచ్చడిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే ఆ విధంగా చేసేస్తున్నాను. చూసారుగా ఇలాగైతే చేశానండి. కొంచెం ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా ఒక ట్రిప్ అలా తిప్పానండి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. మనకి పచ్చడికి మెయిన్ పోపే మంచి రుచిని ఇస్తుందండి. దీనికోసం నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక అర స్పూన్ అయితే ఆవాలు వేస్తున్నాను. ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే ఒక 3 నుంచి ఎండుమిర్చి తుంచి వేస్తున్నానండి. ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసాను. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా నీట్గా కడిగి ఉంచుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకుందామండి. ఈ పచ్చడిలో ఈ ఇంగువ వేయడం వల్ల మరింత రుచి వస్తుంది. అసలు ఈ పోపు వేస్తుండగానే మనకి మంచి కమ్మనైన వాసన వస్తుందండి. స్మెల్ చాలా బాగా ఉంటుంది. నేను స్టవ్ కట్టేసిన తర్వాత ఈ పచ్చడి అందులోనే ఒకసారి వేసి కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసేసి పెట్టున్నానండి. ఈ విధంగా అయితే మనం ఆ కడాయిలోనే అలా వేడి మీద కలుపుకోవడం వల్ల బాగుంటుందండి. పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను.
చూసారుగా పచ్చడి అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి మీరు పచ్చడి తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అన్నం మొత్తం కూడా దీంతోనే తినేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.